హాయ్ ఫ్రెండ్స్! అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బావున్నాను. మీరందరూ కూడా చాలా బావుండాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ఏవండోయ్! ఇప్పుడంతా కూడా ఎక్కడ చూసినా, ఏ సోషల్ మీడియా చూసినా, ఏ యూట్యూబ్ చూసినా, ఎక్కడ ఏ పురోహితుడిని చూసినా కూడా, ఏ ముత్తైదువని చూసినా కూడా ఒకటే మాట. ఏంటది? ఒక తల్లి అంటే ఒక కొడుకున్న తల్లి వాళ్ళకి కీడుంది కాబట్టి, ఇద్దరు కొడుకులున్న తల్లి దగ్గరికెళ్ళి అంటే అలా ఐదుగురు దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని గాజులు వేయించుకోవాలి అని జెప్పేసి ఒక రూమర్ స్ప్రెడ్ అయిపోయింది. సో, ఇప్పుడు మొత్తం మన తెలంగాణ, ఆంధ్ర ఎక్కడ పడితే అక్కడ ఆ రూమర్ స్ప్రెడ్ అయిపోయి అందరూ బ్యాంగిల్ షాప్ చుట్టూ తిరుగుతున్నారండి. సో, యాక్చువల్‌గా ఏంటంటే అది నేను అందరిని అడిగానండి. అడిగితే తెలీదు. వాళ్ళలా చేస్తున్నారు కాబట్టి మేము కూడా గాజులేయించుకుంటున్నాం అని జెప్పి చెప్పారు. ఈ లోపల ఈ రూమరంతా వినేసి మా పెద్దమ్మాయి కొంచెం టెన్షన్ పడిందండి. తను గాజులు తెచ్చేసేసుకొని ఐదుగురు ముత్తైదువలిచ్చారు మా అపార్ట్మెంట్స్‌లో. శుభ్రంగా గాజులు తెచ్చేసుకొని తను వేసేసుకుందండి. పండగ కదండీ! అందుకోసం మా చిన్నమ్మాయి అరుణాచలం నుంచి వచ్చిందండి. మరి పండగ పూట తనకి ఒకడే కొడుకు కదండీ! తనకు కూడా గాజులు వేయించాలని మా పెద్దమ్మాయి ఎళ్లి మా చిన్నమ్మాయి కోసం గాజులు తీసుకొచ్చిందనమాట. అంటే ఐదుగురు ముత్తైదుల దగ్గర నుంచి మాకు తెలిసిన వాళ్ళ ఐదుగురు ముత్తైదులు డబ్బులిస్తే తను గాజులు కొనుక్కొచ్చింది. ఇదిగోండి